హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 91st డే. ఇంకా నేను కాశీలోనే ఉన్నా. ఇక్కడ కనిపిస్తుంది అన్న నరేష్ అన్న, రాజేష్ అన్న ఫ్రమ్ తాండూర్, జైరాబాద్. పొద్దున్న లస్సీ తాగుతున్నాం. బ్రష్ కూడా వేయలేదు ఇంకా. అయినా కూడా అన్న ఏం కాదు, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి చెప్పేసి అట్లా ఇచ్చిండు. వద్దంటే కూడా ఇంకా బ్రష్ కూడా వేయాలి. నూనె తింటున్నా. ఇంకా నేను నెత్తికి ఆయిల్ పెట్టుకుందామని చెప్పేసి నూనె డబ్బా కొనుక్కుందామని చెప్పి వచ్చినా అనమాట. హెడ్ఏక్ అవుతుంది. ఇక్కడేమో ఈరోజు ఎలక్షన్స్, ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. అన్న వాళ్ళు తినడానికి వెళ్ళిండు అనమాట. దారిలో కలిసిండ్రు. నిన్న వచ్చిండు అన్న వాళ్ళు. నిన్న కలిసే తిరిగినాం, కానీ ఇప్పుడు సడన్గా కలిసిండు. నన్ను నూనె డబ్బా కోసం పోతే నూనె ప్యాకెట్స్ తీసుకున్నాం. డబ్బా ఏడ దొరకలే. తర్వాత లస్సీ తాగుదామని బ్రష్ కూడా వేయలేదు నేను. ఇంకా తీయగా ఉంది, కాకపోతే లస్సీ టేస్ట్ బాగుంది. కానీ బా కింద పడుతుంది. ఎట్లుందన్న లస్సీ? తీయకు, టేస్ట్ ఎట్లుందో చెప్పు. తీయ ఉందా? ఇంకేమేమి ట్రై చేసిండ్రు వారణాసిలో? ఫుడ్ నేను అందుకనే చెప్పిన. నైట్ ఇక్కడ ఎట్లా అంటే సేమ్ అదే ఇడ్లీ దోశ అవే ఉంటాయి అనమాట. అందుకని కేఫ్కి వెళ్ళిండే ఏమన్నా స్పెషల్గా తిందామని. నేనైతే 2 రోజుల నుండి అదే తింటున్నా, వెజ్ శాండ్విచ్ తింటున్నా. నేనైతే 2 రోజుల నుండి వెజ్ శాండ్విచ్ తింటున్నా. కానీ అయితే అన్న వాళ్ళని కూడా అక్కడికే పట్టుకోపోయింది అనమాట. వెజ్ మంచూరియా 6 పీసులు ఇచ్చిండు, 140 రూపీస్. మళ్ళీ వెజ్ నూడిల్స్ మంచిగానే ఉంటాయి. అలా అదే తిన్నాను. నాకు నూడిల్స్ మంచూరియా అవన్నీ. ఇంకా శాండ్విచ్ కూడా తినను, కానీ ఇక్కడ సిచ్యువేషన్ని బట్టి తినాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులనే ఆ ఇడ్లీ వడ దోశ నా వల్ల కాక కొంచెం వెజ్ శాండ్విచ్ తిన్నా. చీజ్ కార్న్ శాండ్విచ్. నిన్న కరెంట్ ఊపుకే పోయిందనమాట. అందుకని చెప్పేసి అది సరిగా రోస్ట్ కూడా అవ్వలేదు, ప్లస్ చీజ్ కూడా మంచిగా లేకుండా అనమాట. కరెంట్ ఊరికే పోయి వస్తుంది, అట్లా బాగాలేకుండా. నిన్న నైట్ దర్శనంకి వెళ్ళినాం. నిన్న నైట్ తిరగడానికి వెళ్తుండే, కానీ ఏమో నిన్న కొంచెం అలసిపోయిండే. అన్న వాళ్ళే వెళ్ళినాం అనమాట. దర్శనంకి ఒకటైతే వెళ్ళినాము. నేను, ఈ అన్న వాళ్ళు, దిలీప్ అన్న, నలుగురం వెళ్ళిండే. దిలీప్ అన్న ఎట్లా అంటే 9 days వెళ్తున్నాడు అనమాట దర్శనంకి రోజు. నేనైతే 5-6 times అనుకుంటా వెళ్ళింది దర్శనంకి నిన్నటితో. మళ్ళీ ఈరోజు స్పర్శ దర్శనం అన్న మాట్లాడిండు, రాజేష్ అన్న. ఇంకా వెళ్ళాలి ఈవినింగ్ అనుకుంటా వెళ్ళేది. రాజేష్ అన్న నాకు ఇన్స్టాలోనే పరిచయము. అంటే కొంచెం సిమిలర్ అనిపిస్తాడు అనమాట. నాకు ఇప్పుడు మనం ఎట్లా ఎవరైనా పరిచయం అయితే మనలాగా అనిపించే వాళ్ళతోనే కదా ఎక్కువ మాట్లాడతాం, అట్లా అనమాట. చాలా బాగుంది లస్సీ, కానీ తీయ ఉంది. నీ వల్లనే చెప్పినా నేను బ్రష్ చేయాలి అంటే కూడా చేతిలో తీసుకొచ్చి ఇచ్చిండు. ఏం కాదు, రిటర్న్ తీసుకుంటలేడు అని చెప్పేసి మరి పెట్టిండు చేతిలో. 6 గంటలకు ఫోన్ చేస్తే లేవకుండా 12 గంటలకు ఫోన్ సైలెంట్లో ఉండే అన్న, చూసుకోలేదు నేను. అవునా? అదే నేను, రాజేష్ అన్న, ఇంకా నరేష్ అన్న ముగ్గురం తిరగడానికి వచ్చినాం. ప్రజెంట్ మణికర్ణిక ఘాట్లో ఉన్నాం. అన్న ఏమనిపిస్తుంది చెప్పు నీకు మణికర్ణిక ఘాట్ చూస్తుంటే? ఏడుస్తున్నావా? ఏమనిపిస్తుంది చెప్పు, కొంచెం గట్టి మాట్లాడు. ఏమనిపిస్తుంది అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయినటువంటి మధ్యకాలం ఎట్లుంటాం అన్నది మనకు సంబంధం లేదు. కానీ చచ్చిపోయినాక మాత్రం ఒక 4 కావాలి. ఎంత ఇంపార్టెంటో ఆ 4 మనకు తెలియాలి. ఆ 4 మనం సంపాదించుకోవాలంటే ఈ ఘాట్ కాడికి రావాలి. వీడికి వస్తే విషయం అర్థమవుతుంది. ఒక అర్ధ గంట సేపు కూర్చుంటే
తెలుస్తుంది సిచ్యువేషన్ ఏంది, ఒక మనిషికి ఎంత వాల్యూ ఇస్తున్నారు సమాజంలో, మనిషికి ఇచ్చే వాల్యూ ఏంది, ఆ మనిషి కోసం నలుగురు ఎంత ఇంపార్టెంట్ అనేది వీడికి వస్తే అర్థమైపోతుంది. ఒకసారి వస్తే మనకు కూడా క్లారిటీ ఉంటుంది ఎవరికైనా డౌట్. ఇంకేమనిపించింది? ప్రస్తుతానికైతే అబ్జర్వేషన్ చూస్తే భయం అవుతుంది. భయం అవుతుందా? సగం లోపల సగం బయట అనిపిస్తుందా? సగం కాలుతున్నది సగం కాలుతలేదు. ఎప్పుడో ఒకసారి అందరు పోవాల్సిందే, తప్పదు. పోవాల్సిందే తప్పదు. కాకపోతే మనిషికి సాగు మీద విరక్తి వస్తుంది. చచ్చిపోవాలని ఆశిస్తుంటాడు. అన్నీ ఇడికి పట్టుకొచ్చి ఇవ్వాలి ఒక 2 రోజులు. అవును, అది దెబ్బకి సెట్ అయ్యి చచ్చిపోతానని ఇందగిలా అన్నాడు. ఆ ఆలోచనే రాదు. చచ్చిపోతాను ఇంట్లో ఊరికే భయం పెడతారు కదా, ఏమన్నా అంటే నేను చచ్చిపోతా వాడిని మెడల్ పట్టి కొంచెం సంచిలేసి ఇడిచిపెట్టాలి. 2 రోజులు ఇడిచిపెట్టినామనుకో అప్పుడు దెబ్బకి సెట్ అయిపోతుంది. నరేష్ అన్న, నీకేమనిపించింది? సేమ్. నిజంగా కాశీ అంటే ఒక మ్యాజిక్ అనమాట. ఇక్కడ వస్తే వెళ్ళలేం బయటకి. ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోజుకి దగ్గర 10 రోజులేమో. అసలు వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. ఏదో స్విమ్మింగ్ దాంట్లో అనుకున్న ఎక్స్టెండ్ చేసినా కానీ స్విమ్మింగ్ నేర్చుకుందామని. చాలా అంటే చాలా మ్యాజిక్ ఉంది కాశీలో, వెళ్ళాలనిపించదు. ఎప్పుడో ఒకప్పుడు అందరు చనిపోవాల్సిందే, అందరు ఈ ప్లేస్కి రావాల్సిందే. కాకపోతే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి కానీ, లైక్ బొంద పెట్టడం, కాల్చడం, ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కలా ఉంటాయి కానీ ఎవరైనా ఇక్కడ రావాల్సిందే. ఎంత పేరు సంపాదించినా, ఎంత బంగ్లాలు సంపాదించినా, ఎంత పైసలు సంపాదించినా, ఎన్ని కార్లున్నా, ఇంకా లైక్ ఎన్ని ఉన్నా సరే ఏం వచ్చేటప్పుడు ఏం తీసుకున్నాము, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకొని వెళ్ళాము. అదే శవంని కాల్చిన తర్వాత ఇట్లా ఒక ముద్దలాగా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆడ ఒక మనిషి అన్నట్టే ఆ ముద్దను తీసుకొని పోయి గంగా ఘాట్లో వేసేస్తారు, గంగలో కలిపేస్తారు. చెప్పులు ఇడిచిండు చూడు ఆయన. ఆ ముద్ద గంగలో పడేసిన తర్వాత గంగలో నుండి వాటర్ తీసుకొచ్చండి మళ్ళీ ఈ అంకులు. అయిపోయింది.